మీ అందరికీ తెలుసో తెలియదో ప్రైమ్ డే సేల్స్ అనేవి జూలై 20th అండ్ 21st సేల్ అనేది రన్ అయితే అవ్వబోతుంది. ఆల్రెడీ మనకు డేట్ కూడా రివీల్ అయితే చేశారు. మరి ఈ యొక్క ప్రైమ్ డే సేల్స్లో మీలో ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు కింద కామెంట్ అయితే చేయండి. మరి ఈ యొక్క ప్రైమ్ డే సేల్స్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏమైతే ఉండాలి, అలాగే ఈ యొక్క ప్రైమ్ డే సేల్స్లో కొత్త న్యూ టీవీస్ అలాగే మొబైల్స్ ఇవన్నీ కూడా లాంచ్ అయితే అవ్వబోతున్నాయి. మరి ఎట్లాంటి ఆఫర్స్ అయితే ఉన్నాయి, మరి ఎలాంటి క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేయాలి, మరి ఈఎంఐ ఆప్షన్ ఉందా లేదా అన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో. మీకే కావచ్చు, ఎవరైతే తక్కువ ప్రైస్లో మంచి ప్రొడక్ట్స్ కొనాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఫస్ట్ మనం ప్రైమ్ మెంబర్షిప్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ప్రైమ్ మెంబర్ అయితే అయి ఉండాలి. ప్రైమ్ మెంబర్ అయి ఉంటే వెల్ డన్. మీరు 19th మిడ్ నైట్ నుంచే ఈ యొక్క సేల్ అనేది జరుగుతుంది. అప్పటి నుంచే మీరు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్షిప్ కాలేదు అనుకోండి, ఈ యొక్క ప్రైమ్ డే సేల్స్లో నేను టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లో పోస్ట్ అయితే చేస్తున్నారు, కొంతమంది కామెంట్ అయితే చేస్తున్నారు, భయ్యా నాకు సేమ్ ప్రైస్ కనబడతలేదు భయ్యా, మీరు ఒక ప్రైస్ పెట్టారు ఇక్కడ ఒక ప్రైస్ కనబడుతుంది. అంటే మీరు ప్రైమ్ మెంబర్ కాదు కాబట్టి మీకు ఆ యొక్క ప్రైస్ అనేది కనపడదు. సో మీరు ప్రైమ్ మెంబర్ అయి ఉండాలి. మీరు లాగిన్ అయితే అవ్వండి మీ ఫ్రెండ్స్ అకౌంట్ నుంచో, లేదా ఎవరో ఒకరు మీ రిలేషన్స్ అయితే ఉంటారు వాళ్ళ అకౌంట్. ఒకవేళ వాళ్ళ అకౌంట్ ఇవ్వలేదు అనుకుంటే మీ ఇంట్లో 18 నుంచి 25 ఇయర్స్ ఉన్న ఎవరైనా స్టూడెంట్ ఉన్నా మీ స్టూడెంట్ ఐడిని అలాగే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఐడిని అవన్నీ మన దగ్గర తీసేసుకొని ఇక్కడ స్టూడెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. అది కూడా 50% అనమాట. 50% అంటే 750 రూపీస్కే 1 ఇయర్ ప్రైమ్ మెంబర్షిప్ అయితే వస్తుంది. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ వచ్చిందంటే 1 ఇయర్ వరకు మీకు ప్రైమ్ వీడియో కూడా ఫుల్గా ఫ్రీగా అయితే చూడొచ్చు. అలాగే మనం ఈ యొక్క అమెజాన్లో బై చేస్తే మనకు వితిన్ 1 డే ఆ 2 డేస్లో కూడా మనకు తొందరగా పంపిస్తారు మన ఇంటికి మన ప్రొడక్ట్ బై చేసినట్లయితే. లేదు అంటే ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, అది ఇప్పుడు వర్క్ అవుతుంది, వర్క్ అవుతుంది, ఒకసారి వస్తుంది పోతుంది. మేబీ మీకు వర్క్ అవ్వచ్చు, వర్క్ కాకపోవచ్చు. ఒకసారి అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, ఈ యొక్క స్టూడెంట్ ఆఫర్ లింక్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే లింక్ కూడా అయితే ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఏంటి అంటే 1 month 2 months 3 months అని మనకు ఫ్రీ అనేది కనబడుతూ ఉంటుంది ప్రైమ్ మెంబర్షిప్. సో అది క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు అకౌంట్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు పేమెంట్ దగ్గర 2 రూపీస్ కట్ చేస్తాను, నెక్స్ట్ ఆటో డెబిట్ అంటే నెక్స్ట్ మంత్కి ఆటో డెబిట్ చేస్తాము అని అయితే అడుగుతుంది అనమాట. అప్పుడు ఆటో డెబిట్ చేసుకోండి. 2 రూపీస్ కట్ అయ్యేటట్టుంటే ఆటో డెబిట్ చేసుకోండి. 1499 కట్ అవుతే మాత్రం మీరైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి, కట్ చేయకండి. అది కొంతమందికి అయితే వస్తుంది, కొంతమందికి అయితే రావట్లేదు. ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఇలా మీరు ప్రైమ్ మెంబర్షిప్ అయితే పొందొచ్చు. మరి యొక్క ప్రైమ్ మెంబర్షిప్ పొందిన తర్వాత మనం ప్రైమ్ డే సేల్స్లో మరి ఎలాంటి కార్డ్స్ ఉండాలి అంటే మీ దగ్గర ఐసిఐసిఐ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డు ఉన్నా కూడా మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. క్రెడిట్ కార్డు ఉంటే ఇంకో బెటర్ అన్నమాట, మనం ఈఎంఐ ఆప్షన్ కూడా అయితే తీసేసుకోవచ్చు. డెబిట్ కార్డు కంటే క్రెడిట్ కార్డు కొంచెం ఆఫర్ ఎక్కువ అయితే వస్తుంటుంది. అలాగే ఎస్బీఐ కార్డు కూడా అయితే ఉంది అనుకోండి, మీరు ఇంకా కూల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎస్బీఐ నుంచి ఓన్లీ క్రెడిట్ కార్డు మాత్రమే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ప్రైమ్ డే సేల్స్లో అప్పుడప్పుడు మనకు ఒక 1000 నుంచి 15,000 10,000 వరకు మనకు కూపన్ ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ కూపన్ ఆఫర్స్ ఈ బ్యాంక్ ఆఫర్స్ వాళ్ళు అలాగే ఈ యొక్క సేల్లో మనకు ప్రైస్ ఇంతకుముందు ఉన్నదానికంటే ఇప్పుడు ఇంకా తక్కువ చేస్తారనమాట. సో చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి, మనం పెద్ద మొత్తంలో మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే బై అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే ఉంటుంది. ఇంకొకటి మాట్లాడాలంటే క్రెడిట్ కార్డు అయితే ఉంది అంటే ఈఎంఐ ఎవరైతే చూజ్ చేసుకోవాలైతే అనుకుంటున్నారో బజాజ్ ఫిన్సర్వ్ అనే కార్డ్ అయితే ఉంటుంది. లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంది పేజీ అనేది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఫోన్ నెంబర్ అనేది అమెజాన్ పే తోటి లింక్ అనేది ఇవ్వాలి. కేవైసీ అన్ని కంప్లీట్ అయితే చేయాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు 100 to 500 వరకు మీకు అమౌంట్ కూడా మీ అమెజాన్ పే అకౌంట్లో యాడ్ అవుతుంది. ఆ క్రెడిట్ కార్డు వచ్చిందనుకోండి, యాక్సెప్ట్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో వచ్చేసరికి అప్ టు 12 months వరకు నో ఈఎంఐ కాస్ట్ అయితే ఉంటుంది. ఇలా మీరు ఈ కార్డ్స్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ అయితే ఉంటాయంటే ఆల్ ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ అయితే ఉంటాయి. మెయిన్గా చెప్పాలంటే టీవీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, ల్యాప్టాప్ అయినా, వాషింగ్ మిషన్ అయినా, ఇంకా మనం మాట్లాడుకోవాలంటే మన ఇంట్లోకి సంబంధించిన హోమ్ అప్లయన్స్ అన్నిటి మీద మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి, తక్కువ ప్రైస్ అయితే ఉంటాయి. అవన్నీ మీరైతే చెక్ చేసుకోలేరు కాబట్టి సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది, పైసలు సేవ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడతాం కూడా, దీన్ని స్కాన్ చేసినా మీరు డైరెక్ట్గా జాయిన్ అవుతారు. లేదా ఇప్పటికిప్పుడే మీ చేతిలో ఉన్న మొబైల్ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి షివ్ టెక్ డీల్స్ అని ఇలా టైప్ చేసినా పర్లేదు,
లేదు. మీరు ఈజీగా మన టెలిగ్రామ్ పేజ్ అయితే వస్తుంది, జాయిన్ బటన్ అయితే ఉంటుంది, జాయిన్ అయితే అయిపోండి. మీరే కాదు, మీ ఫ్రెండ్సే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ కూడా జాయిన్ అయితే అవ్వచ్చు. మన టెలిగ్రామ్ లింక్ వాళ్ళకైతే షేర్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే ట్రూ రివ్యూ అయితే చేస్తున్నాను, బై చేసి మరి రివ్యూ అయితే చేస్తున్నాను. నేను ఎవరి దగ్గర కూడా మనీ అయితే తీసుకుంటలే. ఐసెన్స్ టీవీ ఇక్కడ అన్బాక్సింగ్ చేసి అని చెప్పేసి ఒకరు కామెంట్ అయితే చేశారు. మనీ తీసుకున్నాను, ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఒక్క రూపాయి తీసుకున్నానని ప్రూవ్ చేస్తే మాత్రం నేను 10,000 రూపాయలు మీకు ఇస్తా. ఇది మనం డ్యామ్ షూర్. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఇంతవరకు, అదైతే గుర్తుంచుకోండి. ఎనీవే, మరి ఒక ప్రైమ్ డే సేల్స్లో కొత్త న్యూ టీవీస్ లాంచ్ అవ్వబోతున్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఒకటైతే వచ్చింది మన స్టూడియోకి, అదేంటి అంటే బ్లేజ్ ఎక్స్. లావా నుంచి బ్లేజ్ ఎక్స్ ఈరోజు అయితే లాంచ్ అయితే చేశారనమాట. అది కూడా ప్రైస్ తక్కువ ప్రైస్ అయితే వస్తుంది. అండ్ సేల్స్ అనేవి 20th నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఈ యొక్క ప్రైమ్ డే సేల్స్ నుంచే. సో బ్లేజ్ ఎక్స్ కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది, సూపర్గా అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు రాసేది ఏంటంటే రెడీ టు గో క్రేజీ అని అయితే రాశారు. సో మంచి మొబైల్ తక్కువ ప్రైస్లో అయితే లాంచ్ అయితే చేశారు. సో కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, దాని డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మనకు డివైస్ పంపిస్తే మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే ఉంటుంది, వాటి గురించి కూడా అయితే చూసేయండి. ప్రైమ్ డే సేల్స్లో కొత్త న్యూ టీవీస్ గురించి మాట్లాడుకుంటే వియూ నుంచి, ఐసెన్స్ నుంచి, సోనీ నుంచి అండ్ వీటి గురించి అయితే ప్రస్తుతానికి అయితే రివీల్ అయితే చేశారు. సోనీ నుంచి బ్రావియా 7 గురించి అయితే ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. బ్రావియా 7 టోటల్ డీటెయిల్ ఫుల్ రివ్యూ లెక్క అయితే చేశాను, స్పెసిఫికేషన్స్. అది కొనదగ్గ టీవీ. ఎవరైనా మినీ ఎల్ఈడీలో చెక్ చేస్తున్నారంటే ఆ టీవీ అయితే కొనండి, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, కొనేసేయండి. దీని నుంచి కూడా బ్రావియా 3 అయితే ఉంది, మరొక మోడల్. ఈ బ్రావియా 3లో 43 ఇంచెస్, 50, 55, 65, 75 వరకు అయితే ఉండొచ్చు సైజెస్, టీవీ సైజెస్. సో ఒకవేళ కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద కూడా లుక్ అయితే వేయచ్చు. ఎందుకంటే ఈ బ్రావియా 3 అనేది మిడ్ లెవెల్ టీవీ అనమాట. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అండ్ 4K ఎక్స్ రియాలిటీ ప్రో అండ్ మోషన్ ప్రో, ఇలా చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. వాటన్నిటి గురించి ఒక వీడియో చేస్తాను. మొత్తం టీవీ యొక్క స్పెసిఫికేషన్స్, టీవీ ప్రైస్ రివీల్ అయిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేయండి. మన ఛానల్ని ఎప్పటికప్పుడు చూస్తుండండి అండ్ ఆ బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇలా సోనీ నుంచి సౌండ్ బార్ కూడా లాంచ్ అయితే చేస్తున్నారు. ఆ సౌండ్ బార్లో సూపర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అది బిగ్గర్ సైజెస్లో అయితే వస్తుంది ఆ సౌండ్ బార్. ఆ సౌండ్ బార్లో వచ్చేసరికి డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది అండ్ డీడెస్ ఎక్స్ వర్చువల్కి సపోర్ట్ చేస్తూ ఐమాక్స్ ఎన్హాన్సర్ సౌండ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇది నెక్స్ట్ లెవెల్ ఐమాక్స్ ఎన్హాన్సర్. సో సోనీ బ్రావియా 7లో ఐమాక్స్ ఎన్హాన్సర్ సపోర్ట్ చేస్తే ఫార్మేట్ వీడియోస్ అయితే ఉంటాయి, అది బ్రావియా కోర్లో. సో ఈ యొక్క సౌండ్ బార్ దాన్ని కనెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే వస్తుంది. సో అది కూడా లాంచ్ అయితే చేయబోతున్నారు. దాని యొక్క లింక్ దొరికితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో పోస్ట్ అయితే చేస్తాను లాంచ్ రోజు వరకు. అలా ఒకసారి చెక్ చేయండి. ఇంకొకటి వియూ నుంచి కూడా లాంచ్ అయితే చేయబోతున్నారు. కొత్త టీవీస్ అని చెప్పలేను కానీ అప్గ్రేడేషన్ టీవీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇంతకుముందుకే ఎప్పటి నుంచో చెప్తున్నాను, వియూ నుంచి మాస్టర్ పీస్ QLED అయితే ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ టీవీ, స్టిల్ ఇప్పటికి కూడా నెక్స్ట్ లెవెల్ టీవీ. దాన్ని ఇప్పటికీ బై చేయొచ్చు, అంత మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు ఎన్నో టీవీస్ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. ఐసెన్స్ నుంచి ఎన్ని టీవీస్ లాంచ్ చేసినా వియూ టీవీ అయితే ది బెస్ట్గా అయితే ఉంటుంది. అది మాస్టర్ పీస్ మాత్రమే, వేరే మోడల్ కాదు, అది మాస్టర్ పీస్గా మాత్రమే. బట్ అక్కడ వీళ్ళు చిన్న మైనస్ అయితే అయింది, అది ఇంతకుముందుకు చెప్పాను. ఆండ్రాయిడ్ వర్షన్ అనేది కొంచెం ఓల్డర్ ఆండ్రాయిడ్ వర్షన్ అయితే ఉంటుంది. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దానికంటే బెటర్గా కొంచెం పిక్చర్ ఆప్టిమేషన్ చేశాము, అలాగే గూగుల్ టీవీ ఓఎస్ తోటి అయితే వస్తున్నామైతే అంటున్నారు. సో వీళ్ళు ఇంతకుముందుకు ఏవైతే ప్రీవియస్లో ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నీ దీంట్లో అయితే ఉన్నాయి. దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి, ఒకసారి బై చేయండి. ఆ రోజు వరకలా ఒకసారి చెక్ చేయండి. ఈ యొక్క 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ బిగ్గర్ సైజెస్ టీవీస్ అవైలబుల్గా అయితే ఉంటాయి. అలాగే ఐసెన్స్ మాత్రం కోకొలలుగా టీవీస్ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క సేల్లో కూడా ఐసెన్స్ నుంచి కొత్త న్యూ టీవీస్ అయితే ఉన్నాయన్నమాట. ఐసెన్స్ నిన్ననే ఒక టీవీ అయితే నేనైతే అన్బాక్సింగ్ చేశాను. Q6N అంటే ఇంతకుముందుకు Q6K అయితే ఉంటుంది కదా, దానికి అప్గ్రేడేషనే Q6N. బాగానే అయితే ఉంది కానీ బ్లాక్ లెవెల్స్ అంతా ఆప్టిమైజేషన్ చేయలేదు అయితే నాకైతే అనిపించింది. ఆ రివ్యూ చూడండి, నేనైతే ఇక్కడ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఐసెన్స్ ఇంకొక 4K LED టీవీ అయితే ఉంది, E6N అనే మోడల్ అన్నమాట. అలాగే ఐసెన్స్ Q7N అనే QLED టీవీని అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. అలాగే ఇంకోటి ఐసెన్స్ E68N QLED టీవీ లాంచ్ అయితే చేస్తున్నారు. తెలుసా, లాంగ్స్టర్ మోడల్లో U7K అనే ఒక మినీ ఎల్ఈడి టీవీ అయితే ఉంది QLED సెగ్మెంట్లో. అదే మోడల్ అప్గ్రేడేషన్ చేసి U7N అని QLEDలో మినీ ఎల్ఈడి అయితే తీసుకొస్తున్నారు ఈ యొక్క సెగ్మెంట్లో. ఈ అన్ని టీవీస్ అయితే లాంచ్ అయితే అవ్వబోతున్నాయి ఈ యొక్క సేల్లోనే.
సో గైస్ మీరు రెడీగా అయితే ఉండండి బై చేయడానికి. నేను ఎంత త్వరగా ఇవి లాంచ్ అయితే అంత త్వరగా వీడియోస్ అయితే చేస్తాను. నా యొక్క ఒపీనియన్ కూడా మీకైతే చెప్తాను. సో నాకు చిన్న సపోర్ట్ అయితే కావాలి మీ దగ్గర నుంచి. అదొక్కటే ఒకటి, అదేంటంటే టెలిగ్రామ్ డీల్స్లో జాయిన్ అవ్వండి. ఈ యొక్క సేల్లో మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా ఒకసారి మన లింక్ అయితే షేర్ చేయండి. మనం కూడా జాయిన్ చేయండి. మంచి మంచి డీల్స్ పొందండి, మంచి తక్కువ ప్రైస్లో అనమాట. సో మీ సపోర్ట్ ఉంటుంది అయితే అనుకుంటున్నాను. సో క్లియర్గా మీకు అయితే అర్థమైంది అయితే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. లేదా నన్ను డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోనే అడగొచ్చు మీ డౌట్స్. నేను ఈ టీవీ తీసుకోవాలైతే అనుకుంటున్నాను, ఈ టీవీ బాగుందా బాగాలేదా అని కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే అడగొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి అండ్ కామెంట్ అయితే పెట్టండి, లేదా డైరెక్ట్ పింగ్ అయితే చేయండి, మీకు రిప్లై కూడా ఇస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. అప్పటివరకు బై బై, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.